గోదావరి నది మెల్లగా ప్రవహిస్తుంది. ఆ నీటిమీద చిన్న చెక్క పడవ. పడవ అడుగున అలలు తాకుతూ చేసే శబ్దం మనసులోని అలజడిని ఒక్కొక్కటిగా కడిగేస్తోంది. ఈ పడవలో కూర్చున్నవాళ్ళు కృష్ణ మరియు రాధ. నగరపు రద్దీనుంచి, గాజుభవనాల జీవితంనుంచి పల్లెవాసన వైపు సాగుతున్న ప్రయాణమిది. కృష్ణ జీవితంలో ఇదే మొదటిసారి. ఇంటర్నెట్ లేని నిశ్శబ్దం, ఫోన్ సిగ్నల్ లేని ప్రశాంతత, నీటిలో సూర్యకాంతి ప్రతిబింబిస్తూ ఆకాశం, నది, మనసు మూడు ఒకే రంగులో కలిసిపోయినట్టు అనిపిస్తోంది. ఈ పడవ ప్రయాణం కేవలం నదిని దాటడమే కాదు, మనిషి లోపలి అహంకారాన్ని, అతని అలవాట్లను, ఆలోచనలను దాటించే ప్రయాణం. పడవ ఒడ్డుకు చేరుతుంది. ఎదురుగా పల్లె, ఎదురుగా ఒక కొత్త జీవితం. ఏమిటి రాధయ్య అవస్థ? ఈ పడవలో రావటమేంటి? నది మీద వంతెన లేదా? నా ఖరీదైన పాదరక్షలన్నీ బురదైపోయాయి. ఏమండి, ఒక్క నిమిషం కోపం పక్కన పెట్టండి. ఆ గోదావరి తల్లి అలల సవ్వడి వినండి, ఎంత బావుందో. అల్లుడుగారు, రావాలి రావాలి. ఏంటి, అప్పుడే మన ఊరి మట్టి మీ పాదాలను ముద్దాడిందా? గోదావరి తల్లికి మీమీద అంత ప్రేమన్నమాట. ప్రేమ కాదు మామగారు, ఇది అపరిశుభ్రత. నగరంలో మేము ఇలాంటి బురదలో అడుగు కూడా పెట్టము. బురద అంటే ఏంటి బాబూ? ఇది మాకు బంగారమిచ్చే భూమి. ఈ బురదలో రైతన్న అడుగు పెడితేనే కదా మీ నగరాల్లో కంచాల్లోకి అన్నం వచ్చేది. ముందైతే రండి, ఇంటికి వెళ్దాం అని రామయ్య అక్కడ్నుండి వాళ్ళనింటికి తీసుకుని వెళ్తాడు. అప్పటికే ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి చల్లి ముగ్గులు వేసింది. సీతమ్మ హారతితో ఎదురుచూస్తోంది. రండి అల్లుడుగారు, రండి, దిష్టి తీస్తాను. ముఖం చూడు ఎలా వాడిపోయిందో. అత్తగారు, ముగ్గులు బానే ఉన్నాయి, కానీ ఈ పేడ వాసనేంటి? లోపల గదుల్లో కూడా ఇలాగే ఉంటుందా? నాకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. అయ్యో బాబూ, ఆవు పేడ లక్ష్మీప్రదం. అది క్రిములను చంపేస్తుంది. ఆ వాసన పీల్చితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. నగరంలో మీరు రసాయనాలు చల్లి శుభ్రం చేస్తారు. మేము సహజ సిద్ధమైన పద్ధతులు పాటిస్తాము. ఏది గొప్పదో నీకే తెలుస్తుంది. మామయ్య, ఇదంతా నాకు మాత్రం అనాగరికంగానే కనిపిస్తోంది మామగారు అనంటాడు. అలా ఆ ఇంట్లో పెరట్లో పెద్ద చేదబావి రామయ్య నీళ్లు తోడుతున్నారు. ఏంటి మామగారు, ఈ కాలంలో కూడా బావి నీళ్ళా? ఇంట్లో నీటి గొట్టాల్లేవా? షవర్ ఎక్కడుంది? ఇదిగో అల్లుడుగారు, ఈ తాడు పట్టుకుని నీళ్లు తోడండి. అదే మీకు పెద్ద వ్యాయామం. మీ నగరంలో యంత్రాల మీద నడుస్తారు. ఇక్కడ ఈ పని చేస్తే చాలు, శరీరం ఇనుములా మారుతుంది. అయ్యా బాబోయ్, నా వల్ల కాదు మామగారు. నా చేతులు కందిపోతాయి. పైగా ఈ నీళ్ళల్లో ఏముందో ఎవరికి తెలుసు? ఈ నీళ్లలో భూమి తల్లి ఇచ్చిన ఖనిజాలున్నాయి బాబూ. యంత్రాలు శుద్ధి చేసిన నీటిలో ప్రాణం ఉండదు. ఈ నీటిలో శక్తి ఉంటుంది. స్నానం చేసి చూడు, నీ అలసట మటుమాయమవుతుంది అనంటాడు. అలా కాసేపటికి నేలమీద కూర్చుని అరటి ఆకుల్లో భోజనం సిద్ధం చేస్తారు. నేల మీద కూర్చోవాలా? నాకు అలవాట్లేదు మామగారు, వెన్ను నొప్పి వస్తుంది. నాయనా కృష్ణ, నేలమీద కూర్చుంటే మన అహంకారం తగ్గుతుంది. ప్రకృతికి మనం దగ్గరవుతాము. ఇదిగో ఈ చద్ది, అన్నం తిను. చద్ది అన్నమా? అంటే రాత్రి మిగిలిపోయినదా? ఇది ఆరోగ్యం పాడు చేస్తుంది మామగారు. మేం ఎప్పుడూ తాజా ఆహారమే తింటాము. మట్టి పాత్రలో ఊరబెట్టిన ఈ చద్ది అన్నం అమృతంతో సమానం. ఇందులో ఉండే బలం మీకు నగరంలో దొరికే ఏ ఆహారంలోనూ ఉండదు. తినిచూడు, ఆ తర్వాతే మాట్లాడు. రుచి మాత్రం అద్భుతంగా ఉంది. ఏంటి ఇందులో ఇంత మధురం ఉందా? సరే అల్లుడుగారు, మీరు త్వరగా తిని పడుకోండి. ఉదయాన్నే లేవాలి కదా. అసలే రేపటి నుండి సంక్రాంతి పండుగ మొదలు. సరే మామయ్య అనంటాడు. అలా ఆ రోజు గడిచింది. భోగి పండుగ స్టార్ట్ అయింది. తెల్లవారుజామున చీకట్లో భోగి మంటలు వేశారు. రామయ్య కృష్ణన్ లేపి భోగి మంట దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంత పొద్దున్నే నిద్రలేపి ఈ మంటల దగ్గరికి తీసుకొచ్చారేంటి? నిద్ర చాలడం లేదు. నిద్రపోతే జీవితం ఎలా తెలుస్తుంది బాబూ? ఈ మంటల్లో పాత సామాన్లు కాదు, మనలోని పనికిరాని కోపాన్ని, గర్వాన్ని వేసెయ్యాలి. చూడు, ఊరంతా ఇక్కడుంది. మీ మేడల్లో పక్క ఇల్లు ఎవరిదో కూడా మీకు తెలీదు. కాని ఇక్కడ అందరూ మన బంధువులే. అందరూ బంధువులు ఎలా అవుతారు మామగారు? ఎవరి సంపాదన వారిది కదా. డబ్బు ఒక్కటే ఉంటే సంసారం సాగదు బాబూ. మనుషులుండాలి. కష్టం వస్తే పక్కవాడు పలకరించాలి. అదే పల్లెటూరి అని అంటాడు. అలా ఉదయం అయింది. మకర సంక్రాంతి వచ్చేసింది.
ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు. కృష్ణ కూడా గాలిపటం ఎగరవేశాడు. మామగారు, నా గాలిపటం తెగిపోయింది. దారం బలంగా లేదనుకుంటా. దారం బలం కాదు బాబూ, నీ పట్టులో లోపముంది. గాలి ఎటు వీస్తున్నా నీ చేతిలో దారం మీద నియంత్రణ ఉండాలి. జీవితం కూడా ఇంతే. అవకాశాలు ఎన్ని ఉన్నా నీ సంస్కారం అనే దారం నీ పట్టులో లేకపోతే నువ్వు కూడా ఇలాగే గాలిలో కలిసిపోతావు. మామయ్య గారు జీవితానికి గాలిపటానికి ఇంత సంబంధం ఉందా? ప్రకృతిలోని ప్రతి అంశం ఒక పాఠం నేర్పుతుంది కృష్ణ. అప్పుడు మనం చూడాలి, వినాలి బాబూ. అని అంటాడు. అలా ఇంటి ముందుకొచ్చిన గంగిరెద్దు. గంగిరెద్దులవాడు సన్నాయి వాయిస్తున్నాడు. వీరికెందుకు డబ్బులివ్వాలి మామగారు? కష్టపడకుండా అడిగేవారికి మనమిస్తే వారు సోమరిపోతులవుతారు. అయ్యో అల్లుడుగారు, వారు సోమరిపోతులు కాదు, మన సంస్కృతికి వారధులు. వారు అడగడం లేదు, మన సంప్రదాయాన్ని మన ముంగిటకు తెచ్చారు. సంపాదనలో కొంత నలుగురికి పంచడం దానగుణం. లోబికి డబ్బు ఉంటుంది కాని శాంతి ఉండదు. డబ్బుంటేనే కదా గౌరవం ఉంటుంది. మా అయ్య గౌరవం డబ్బు వల్ల రాదు బాబూ, ఇచ్చే గుణం వల్ల వస్తుంది బాబూ, బాగా గుర్తుంచుకో అని అంటాడు. అప్పుడే రచ్చబండ దగ్గర గ్రామస్తుల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. మామగారు, ఇక్కడ కోర్టులు లేవా? మీరిలా ఊరి మధ్యలో తీర్పులిస్తే చెల్లుతాయా? చట్టం కంటే ధర్మం గొప్పది కృష్ణ. ఇక్కడ మేము శిక్షలు వేయము, మనసులను మారుస్తాము. పొరపాటు చేసినవాడు తన తప్పు తెలుసుకుంటే చాలు, అదే పెద్ద శిక్ష. ఇది వినడానికి వింతగా ఉంది. నగరంలో అయితే పోలీస్ స్టేషన్లో లాయర్లుంటారు. అక్కడ శిక్షలు ఉంటాయి, ఇక్కడ సయోధ్య ఉంటుంది, అదే తేడా అని అంటాడు. అలా సాయంత్రం అయింది. పొలం గట్టున మామగారు, రోజులు గడుస్తున్న కొద్దీ నాలో ఏదో తెలియని ప్రశాంతత కలుగుతోంది. సెల్ఫోన్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా నేను సంతోషంగా ఉన్నాను. అదే ప్రకృతి మహిమ బాబూ. మనం యంత్రాలకు బానిసలమయ్యాము. ఇక్కడ కాలం ఆగినట్టు అనిపిస్తుంది, కాని మనసు వేగంగా ఆలోచిస్తుంది. అసలైన ఆనందం బయటి వస్తువుల్లో లేదు, మన లోపలే ఉంది. నిజమే మామగారు, నేను డబ్బు వెనుక పరిగెత్తి బంధాలను మర్చిపోయాను అని అంటాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు కనుమ పండుగ. ఉదయాన్నే ఇల్లంతా పిండి వంటల సువాసనలతో నిండిపోయింది. వంటింట్లో రాధ, సీత రకరకాల వంటకాలు చేస్తున్నారు. అత్తగారు, ఏంటి ఈ అద్భుతమైన వాసన? ఊరంతా ఈ సువాసనే వస్తోంది. రండి అల్లుడిగారు, ఇవాళ కనుమ కదా, మీకోసం అరిసెలు, జంతికలు, గారెలు సిద్ధం చేస్తున్నాను. ఇన్ని రకాల ఇవన్నీ చేయడానికి మీకు విసుగురాదా? నగరంలో అయితే మేము స్వీట్ షాప్ నుండి ఆర్డర్ ఇస్తాం, 10 నిమిషాల్లో ఇంటికొచ్చేస్తాయి. ఏమండి, కొన్ని వస్తువులో రుచి ఉంటుంది కానీ అమ్మ చేసే వంటలో ప్రేమ ఉంటుంది. ఆ వేడి వేడి అరిసె మీద నెయ్యి వేసుకుని తింటే ఆ తృప్తే వేరు. అదిగో అల్లుడుగారు, ఆ రోట్లో పప్పు నూడుతున్నారా? అది రాధ పని. మీరు వెళ్ళి ఆ అరిసెల పాకం వాసన చూడండి. మామగారు, ఈ అరిసెలు వండడం కూడా ఒక పెద్ద ప్రయోగంలా ఉందే. ఆ పాకం తీగలా రావడం, అది పక్కాగా కలవడం, ఇదంతా ఒక సైన్స్లా ఉంది. సైన్స్ మాత్రమే కాదు బాబూ, ఇది ఒక ఓపిక. అందరూ కలిసి కూర్చుని వంటలు చేసుకుంటేనే ఆ పండగ. ఇదిగోండి అల్లుడుగారు, ముందు ఇవి రుచి చూడండి. హబ్బా, ఎంత కరకరలాడుతున్నాయో! బయట దొరికే తిండి ఈ గారెల ముందు ఎందుకు పనికిరావు అత్తగారు? నిజంగా అద్భుతం అని అంటాడు. అలా భోజనాల సమయం అయింది. రామయ్య గారు అల్లుడు కోసం ప్రత్యేకంగా పీటలు వేయించి విస్తరాకులు వేయించారు. కూర్చోండి అల్లుడుగారు, పండగ రోజు అల్లుడికిచ్చే మర్యాదే వేరు. ఏంటి మామగారు, ఇన్ని వంటకాలు వడ్డించారు? ఇవన్నీ నేను తినగలనా? తినాలి బాబూ. ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి, పరమాన్నం, పులిహోర అన్నీ వడ్డించాను. మా అమ్మాయిని మాకంటే బాగా చూసుకుంటున్నందుకు మా తరపున ఈ చిన్న విందు. అత్తగారు, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ముందు ఈ వంటలు చాలా చిన్నవి. నగరంలో హోటల్కి వెళ్తే మెనూ కార్డు ఇస్తారు కానీ ఇలా ఆప్యాయంగా వడ్డించేవారు ఉండరు. చూసారా మా ఊరి మర్యాద ఎలా ఉంటుందో? అవును రాధా, ఇక్కడ తిండి అంటే కేవలం కడుపు నింపుకోవడం కాదు, మనసు నింపుకోవడం అని ఇప్పుడే అర్థమైంది. మామగారు, ఈ పప్పులో నెయ్యి వేస్తుంటే వచ్చే వాసన నా ఒత్తిడిని అంతా పోగొట్టేస్తోంది. ఏంటి అల్లుడుగారు, భోజనం తర్వాత కాసేపు అలా తోటలో నడుద్దామా? తప్పకుండా మామగారు. ఈ అరిసెలు తిన్నాక నాకు చాలా శక్తి వచ్చినట్టుంది. కానీ ఒక సందేహం, మీరు ఇంతగా మర్యాద చేస్తున్నారు కదా, దీనివల్ల మీకు శ్రమ అనిపించదా? అతిథి దేవో భవ అన్నారు బాబూ. అందులోనూ ఇంటికి వచ్చిన అల్లుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తితో సమానం. మీరు సంతోషంగా ఉంటే మా ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే లెక్క. మామగారు, ఇప్పటిదాకా నేను డబ్బే లోకం అనుకున్నాను,
కానీ ఇక్కడ దొరికే మర్యాద, ఈ పిండి వంటల రుచి, మీరు చూపించే అనురాగం, ఇవి ఏ కోట్లతోనూ కొనలేం. ఇప్పటికైనా తెలుసుకున్నావు సంతోషం బాబూ. పద, సాయంత్రం కోడిపందేలు, గంగిరెద్దుల సందడి చూడాలి. వెళ్దాం మామగారు. ఈసారి సంక్రాంతి నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ ఊర్లో కూడా సంక్రాంతి ఇలా పిండి వంటలు, ముగ్గులతో మొదలవుతుందా? ఒకవేళ మీరు కూడా సంక్రాంతికి పిండి వంటలు చేసుకున్నట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ప్రేక్షక దేవుళ్ళకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు మమ్మల్ని ఇలా ఆదరించి మా వీడియోలను రోజు చూస్తూ ఉండండి.